హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక మంచి నోటిఫికేషన్ అండ్ మంచి టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే ఇంటర్మీడియట్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి, రిలీజ్ ఎప్పుడు చేస్తారు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఏంటి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు అండ్ టెన్షన్ పడుతున్నారు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా ఏం చేయాలి, ఎలా మీరు మార్క్స్ తెలుసుకోవాలి, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత, ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను కొన్ని కీ పాయింట్స్ అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏమేం చేయాలో నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, ఎందుకనే మంచిది, మీ మంచి కోసం చెబుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా రిక్వెస్టింగ్గా చాలా చెప్తున్నాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే 2025లో ఏప్రిల్ 12, 2025లో రిలీజ్ అయింది. మ్యాక్సిమం ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనే మార్చి ఏప్రిల్లోనే రిలీజ్ అవుతుంది. సో ఈ సంవత్సరం కూడా ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే మార్చ్ 12 అని చెప్తున్నాను. మార్చ్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లోనే ప్రతి సంవత్సరం మార్క్స్ అయితే రిలీజ్ అయితే అవుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎవరైనా కానీ అండ్ బైపీసీ, ఎంపీసీ ఎవరైనా కానీ ఏప్రిల్లోనే, లైక్ ఎంపీసీ, బైపీసీ ఎవరైనా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ మార్క్స్ అయితే ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 12th వీక్, మ్యాక్సిమం డైరెక్ట్గా 12th డేట్న ఏప్రిల్ 12th మ్యాక్సిమం మీకైతే మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అఫీషియల్గా వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే అఫీషియల్గా నోటిఫికేషన్స్ అయితే ముందుగా రిలీజ్ చేయదు. ఎందుకంటే చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు ఒకవేళ ఆ రోజు ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేయకపోతే వాళ్ళు బ్లేమ్ అవుతారు అని చెప్పేసి ఎవరు ముందుగానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ముందుగానే వాళ్ళైతే మెన్షన్ చేసి వాళ్ళు రిలీజ్ చేయరండి. ఇదొకటి మీరు ముందుగానే గుర్తుపెట్టుకోవాలి. సో నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ 12, 2026 అంటే మ్యాక్సిమం చెప్పాను కదా, ఏప్రిల్ 12లోనే రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఎలాగైతే చేస్తున్నారో ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లోనే మీ మార్క్స్ అయితే మీకు వస్తాయి. సో ఇంకా అఫీషియల్ లింక్ వచ్చేసరికి bie.ap.gov. ఇది మన ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకవేళ ఆ రోజు కావాలనుకుంటే మళ్ళీ ఆ రోజు వీడియో చేస్తాను. ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అదే మీ మార్క్స్ ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ఈ లింక్లో చూస్తూనే అర్థమవుతుంది. లేదా మ్యాక్సిమం bie.ap.gov దీంట్లోనే ఉంటుంది. లేదా మీకు ఆ టైంలో మీకు చాలా అంటే చాలా న్యూస్లో వస్తాయి. సో అలాగైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మార్క్స్ అయితే చూసుకోవచ్చు. సో ఆ లింక్ విజిట్ అయిన తర్వాత మీ ఇంటర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేసి లైక్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మీరు చేసిన తర్వాత క్లిక్ సబ్మిట్ మీద కొడితే డౌన్లోడ్ మీ మార్క్స్ మెమో అనేది మీ మార్క్స్ వచ్చేసరికి వాళ్ళు డిస్ప్లే అవుతుందండి. అండ్ ఆల్సో హాల్ టికెట్ నెంబర్ అయితే చాలామంది ఎక్కడెక్కడో పెట్టుకుంటారు. హాల్ టికెట్ ఎక్కడెక్కడో ఉంటుంది. సో ఇంకెన్నో రోజులు లేదు కాబట్టి హాల్ టికెట్ ఎక్కడ ఉన్నాయో జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. హాల్ టికెట్ లేకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదండి వీడియో. మ్యాక్సిమం ఏప్రిల్ 12th or 13thలో చాలామంది వీడియోలు ఏదేదో చెప్తారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఏదేదో లైక్ వీడియో వ్యూస్ కోసం ఏదేదో చెప్తారు. సో నేను అలా కాదు, మనం ఛానల్లో మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ మాత్రం చెప్తాను. అందరి లెక్క సొల్లు చెప్పనండి. సో వీడియో అయిపోయిన తర్వాత మీకు కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తానన్నాను కదా. సో అవి ఏమిటంటే, చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అసలు నాకేం తెలియదు, నాకేం రావు అని చెప్పేసి చాలామంది భయపడతారు. ఏం కాదండి, మీరు ఇంటర్మీడియట్ మీ మార్క్స్ బేస్ చేసుకొని మీరు ఎంసెట్ అని చెప్పేసి రాసే ఉంటారు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఎంసెట్లో మార్క్స్ కూడా వస్తాయి. ఎంసెట్ మార్క్స్ వస్తే మీ ర్యాంక్ చూసి ఎంసెట్ మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను మన ఛానల్లో. తర్వాత ఎవరికైతే ఎంసెట్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళు మన కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఎంసెట్ మీద వీడియో కావాలంటే. సో ఎంసెట్ మార్క్స్ బేస్ చేసుకొని మీరు సింపుల్గా ర్యాంక్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి 2-3 కాలేజీలకి మీరైతే అప్లై చేసుకొని ర్యాంక్ మీకు సీట్ వస్తే అక్కడికి వెళ్ళొచ్చు. లేదా ఎంసెట్ రాని వాళ్ళు, లేదా ఎంసెట్ రాయని వాళ్ళు మీరేం చేయాలంటే, మీ మార్క్స్ లైక్ ఇంటర్మీడియట్లో మీరు 900 అబోవ్ అలా మీకు మార్క్స్ వస్తే ఆ మార్క్స్ బేస్ చేసుకొని చాలామంది 700, 800 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు.
సో మీ మార్క్స్ బేస్ చేసుకొని మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి చెన్నైలో, లేదా మన ఆంధ్రాలోనే ఉన్నాయండి. ఎక్కడికో మనం వెళ్ళి ఏదో ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటారు, కానీ ఏం ఉండదు. అక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఎక్కడైనా సరే అంత చదువు ఎడ్యుకేషన్ మొత్తం మనం డబ్బులు కట్టాలి, కానీ ఎక్కడైనా ఎడ్యుకేషన్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు జాబ్ కూడా అంతగా, జాబ్ మార్కెట్ కూడా డిమాండ్ ఎవరికైతే ఉందో, స్కిల్ ఎవరికైతే ఉందో వాళ్ళకే మార్కెట్లో డిమాండ్ ఉందండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ బీటెక్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ అయితే క్లియర్గా ఫుల్గా పెట్టండి. ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టండి. మీరు మీ యొక్క గోల్ మీద ఫోకస్ పెట్టండి. ఏంది ఇతను అలా చెప్తున్నాడు, బీటెక్ అంటేనే ఎంజాయ్ కదా, డిగ్రీ అంటేనే ఎంజాయ్ కదా అనుకుంటారు. ఎంజాయ్ అండి, ఎంజాయ్ ఒక పార్ట్ అండి. మీరు మాత్రం ఒక పార్ట్ లెక్క పెట్టుకొని ఎంజాయ్ని, మీ ఎడ్యుకేషన్ మేము చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. సో అందుకని మీ అందరి కోసం ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో ఇంకా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో గోల్ని మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని మీరు ఏదైనా కోచింగ్ తీసుకోండి. ఎడిషనల్గా కోచింగ్ అయితే తీసుకోండి. కాలేజీలో చెప్తారనేది అసలుకి అదొక భ్రమ. కాలేజీలో చెప్పేది ఏమి ఉండదు. జస్ట్ అటెండెన్స్ కోసం వెళ్తాం, మార్క్స్ సెమిస్టర్ రాస్తాం, పాస్ అయితే పాస్, లేదంటే మళ్ళీ రాసుకుంటాం. అంతకుమించి ఏముండదు. అది ఒక సర్టిఫికేట్స్ కోసమే. ఈ ఇంటర్మీడియట్ కూడా మార్క్స్, మెమోస్ అన్నీ సర్టిఫికేట్ల కోసమేనండి. ఏమీ ఉపయోగపడేది కొన్ని వాటికి, లైక్ రైల్వేస్కి వాటికైతే ఉపయోగపడతాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా లైఫ్ ఉంది. చాలా అంటే వాటి జాబులకు కూడా అప్లై చేసుకోవచ్చు. రైల్వేస్కి సంబంధించి వీడియోలు కూడా చేశాను. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని మీరు ముందైతే ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో, లేదా మీకు లైక్ మీరు సాటిస్ఫై అయ్యారో లేదో మీ యొక్క అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో ఆ రోజు వచ్చి తెలియపరచండి. చాలు, ఇంకేమొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేసరికి April 12th లేదా 13th మ్యాక్సిమం ఆ 2 డేట్లోనే ఉంటుంది. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లోనే మీ మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటాయి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ మంచిగా రాశారనుకుంటున్నాను. సో మీ అందరు మంచి మార్కులు వచ్చిన తర్వాత మన ఛానల్ని విజిట్ చేసి మళ్ళీ మీ యొక్క మార్క్స్ని సాటిస్ఫై అయ్యారో లేదో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీతో చాలా అంటే చాలా మాట్లాడాలి నేను. సో ముందుగా చాలా మాట్లాడుకుందాం మనందరం కలిసి. మన ఛానల్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. త్వరగా ముందైతే మనం ఈ వీడియో లెంత్ అయిపోతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.